సో గైస్ ఈరోజు మనము ఏకేఎస్ఐఎస్ దగ్గర ఉన్నాము. ఇప్పుడు రీసెంట్గా ఏదైతే జాబ్ క్యాలెండర్ వస్తుంది అనే టాపిక్ ఉందో దాని గురించి మనం ఇన్ డీటెయిల్గా 2026లో ఏపీ అండ్ తెలంగాణలో గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తుందా, దాని పరిస్థితి ఏంటి అనేది డీటెయిల్స్ మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సో హాయ్ సార్. హలో అండి. మీరు ఇప్పుడు ఏదైతే జాబ్ క్యాలెండర్ అంటున్నారో 2026లో వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి అంటారా? మన ఈరోజు నిన్న పేపర్లో వచ్చిన విషయం కానీ. ఖచ్చితంగా. సో మనకి నోన్ సోర్సెస్ ప్రకారం అటు తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, రీసెంట్గా జరిగినటువంటి తెలంగాణ రిక్రూట్మెంట్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. అండ్ రాబోయేటువంటి 2026లో నోటిఫికేషన్ ఇవ్వాలని ఆల్రెడీ డిపార్ట్మెంట్స్ కూడా వారి యొక్క వేకెన్సీ లిస్ట్ అనేటువంటిది ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి అందజేస్తున్నారు. ఇది తెలంగాణ విషయానికి వస్తే. అండ్ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే రీసెంట్గానే మనకి పేపర్లో వచ్చినటువంటి విధంగా 7 శాఖల్లోనే దాదాపుగా 39,000 వేకెన్సీస్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్లో కూడా అరౌండ్ 99,000 వేకెన్సీస్ అనేటువంటి ఉన్నట్టు కూడా ఆర్థిక శాఖకి పంపించడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ 1,00,000 ఉద్యోగాలు. సో ఇండివిజువల్గా తీసుకున్నట్టయితే, అంటే ఆంధ్రప్రదేశ్ తీసుకున్నట్టయితే 1,00,000 ఉద్యోగాలు వేకెన్సీ ఉంది అని చెప్పేసి మనకి నోన్ సోర్సెస్ తెలియజేస్తున్నాయి. అండ్ తెలంగాణ కూడా మనకి గుడ్ క్వాలిటీ ఆఫ్ నోటిఫికేషన్ కూడా వచ్చేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పేసి మనకి రీసెంట్గా నోన్ సోర్సెస్ నుంచి న్యూస్ పేపర్ నుంచి డైరెక్ట్గా రావడం జరుగుతుంది.